అంటే నేను సుడా చైర్మన్గా 2 సంవత్సరాల కాల పరిమితిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కొంతమంది మరి దాని వెనుక ఏ పార్టీ ఉన్నాడో ఎవరున్నాడో మనకు తెలియదు, దాన్ని కూడా వెలికి తీస్తాం. కానీ ఎట్లున్నదంటే దున్నపోతు ఈనిందంటే దుడ్డుని కట్టేయమన్నట్టున్నది. దున్నపోతు ఎందుకు ఈనింది అంటే మరి దున్నపోతు ఎందుకు ఇంతది అని అడిగేటోడు ఉండాలి. కానీ అసలు దుడ్డుని కట్టేయంటే అనేటువంటి కన్నా తెలివి ఉండాలి, ఈ అడిగేట కట్టేయమన్నటువంటి కన్నా తెలివి ఉండాలి. కొన్ని ఇవాళ ఒక దానిలో వచ్చింది ఏమని 15 లక్షలతోటి జ్యోతిబా పూలే మన యూనివర్సిటీ ముంగట ఉన్నటువంటి ఐలాండ్ సుందరీకరణకు సంబంధించి 15 లక్షలతోటి అది చేసిండ్రు. దానిలో ఏదో గ్లోబ్ పెట్టలేదు, ఇంకేమో పెట్టలేదు, బిల్లు మాత్రం కాంట్రాక్టర్ ఎత్తిండు అని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉండరు. స్పష్టంగా మీ మీడియా మిత్రులకి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తా. అంటే ఇది సుడా చైర్మన్గా నా మీద ఆరోపణలు రాకపోయినా అధికారులు కానీ కాంట్రాక్టర్ కానీ చాలా మట్టుకు మేము పర్యవేక్షణ చేసినాం కాబట్టి ఎటువంటి తప్పిదాలు జరగద్దు. గతంలో అనేక తప్పిదాల మీద మేము పోరాటం చేసిన వాళ్ళం. గత ప్రభుత్వంలో మా పాలనలో ఎటువంటి ఇబ్బందులు జరగద్దని మేము ఎప్పటికప్పుడు జాగ్రత్తతో ఉన్నాం. కాబట్టి అనవసరమైన దుమ్మెత్తి పోస్తా అంటే ఇది కలవదని చెప్పడానికి చెప్తా ఉన్నా. ఖచ్చితంగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు వాట్సాప్లో పెడతాం, గ్రూప్లో పెడతాం. కేవలం ఆ ఐలాండ్ను పగలగొట్టడానికి, మట్టి పనికి, కాంక్రీట్ వేయడానికి ఇవన్నిటికి సంబంధించి 12 లక్షల బిల్లు మాత్రమే అయితే కాంట్రాక్టర్కి వచ్చింది 10 లక్షలు. దీనిలో గ్లోబ్ లేదు, స్టూడెంట్కి సంబంధించినది లేదు, అది మాకు సంబంధమే లేదు. దానిలో కూడా దీన్ని గ్లోబ్ పెడుతున్నాం అన్నట్టు దీనికి చేసి దీన్ని వైరల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు గ్లోబ్కి సంబంధం లేదు, దేనికి సంబంధం లేదు. ఇంకా 4,90,000 సంబంధించిన ప్రపోజల్ ఓ వ్యక్తి ఎవరో ఆర్టీఐ ద్వారా తీసుకోమంటే మేము కూడా ఏమని చెప్పినాం మా డిపార్ట్మెంట్కి సంబంధించి. దానిలో ఏముందంటే 4,90,000 ఫర్దర్ డెవలప్మెంట్ కోసం పెట్టడం. కానీ అది కూడా పెట్టినట్టు, ఆ పైసలు ఆల్రెడీ తీసుకున్నట్టు ఇటువంటి రాతలు రాస్తే ప్రజలను తప్పుదో పట్టిస్తా అంటే, అటుకనే దుమ్ము బురద పూస్తా అంటే అది మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నాను. ఆ 4,90,000 సంబంధించి ఇంతవరకు అది కానేలేదు. అది ఇంకా గ్రౌండింగ్ కాలేదు, టెండరే కాలేదు, ఆయనకి ఈయన అగ్రిమెంటే కాలేదు. అయినా కూడా పాపం కాంట్రాక్టర్ ఎట్లా ఇస్తారు కదా అని చెప్పి రేలింగ్ పెట్టాడు. ఇంకా రేలింగ్ కూడా బిల్లు ఇవ్వలే. ఇప్పుడు కాంట్రాక్టర్ మా దగ్గర ఉల్టా తిరుగుతాడు, సార్ మీరు ఎట్లా ఇస్తామని చెప్పి అన్నారు, మీరు రేలింగ్ పెట్టినా వచ్చిన దానికన్నా ఎక్కువ పైసలు అయినా, ఖర్చు ఎక్కువైంది, నా సంగతి ఏంటని మేము వదికి మొత్తుకుంటా ఉంటే మా ఏడుపు మాకుంటే అవతల ఏడుపు అవతల అనుకున్నారు. అవతల ఉన్న ఏడుపు ఏంది, ఎట్లా దుమ్మే బురద వేయాలని అవతల ఏడుపుకున్నారు. అరే పాపం కాంట్రాక్టర్ చేసిన దానికన్నా ఎక్కువ పని చేసిండు, పైసలు ఎట్లు ఇవ్వాలని మా ఏడుపు. అంటే నేను ఏమంటున్నా, ఇటువంటి పిచ్చి ప్రలాపనలు, పిచ్చి ప్రయత్నాలు మానుకోమని చెప్తున్నా ఆడవడని ఉంటే. ఇంకోటి మొన్న ఎక్కడనో ఆ లైట్లు, ఐమాస్ లైట్లు అనేది రాసిండు. ఐమాస్ లైట్లకు సంబంధించి స్పష్టంగా గవర్నమెంట్ సర్టిఫైడ్ మ్యానుఫ్యాక్చర్ ఆ లిస్టుకు ఉన్నటువంటి బ్రాండ్ మాత్రమే ఐమాస్ లైట్ పెడతారు. ఆ బ్రాండ్ సంబంధించినటువంటి సర్టిఫైడ్ కాపీ ఏదైతే ఉందో అవి ఖచ్చితంగా మా ఆఫీసులో ఇస్తారు. దాని మీద కూడా క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళ సర్టిఫైడ్ కాపీ వచ్చిందా లేదా, ఆ బ్రాండ్ పెట్టిందా లేదా, పెడితేనే బిల్ వస్తుంది. ఎక్కడిదో ఫోటో, మాకు సంబంధం లేని నాక చౌరస్తా ఫోటో వేసి ఆ ఫోటోని మేమే సుడావాలు పెట్టినట్టు చూపించి, ఇటువంటి కొంతమంది అన్ని ప్రాంతాలలో ఆర్టీఏ యాక్ట్ అనేది ప్రజలకు జవాబుదారీతనంగా ఉండడానికి పనిచేయాలి. కానీ ఆర్టీఏ యాక్ట్ అనేది బ్లాక్మెయిలింగ్ కోసం పనిచేయొద్దని చెప్తా ఉన్నాం. కాబట్టి ఎక్కడ కూడా గత పాలనలో జరిగినటువంటి, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఇందిరా చౌక్ను 1,80 లక్షలతోటి, బోటు చౌరస్తాను 80 లక్షలు, 90 లక్షలతోటి, ఇట్లా కోట్లు లక్షలు పెట్టి సుందరీకరణ చేస్తే మేము ఆ రోజు పోరాటం చేసిన వాళ్ళం. మేము దాదాపు ఇందిరా చౌక్ అంతటి విస్తీర్ణం ఉన్నటువంటి
జ్యోతిబా పూలే దాన్ని చౌకను కేవలం 10 లక్షలు. నేను మొన్నటిదాకా నేను 15 లక్షలు టెండర్ అయిందని మనసులో అనుకొని నేను చెప్పిన గత ప్రెస్ మీట్లో అది 1,80,00,000 అయితే ఇది 18 లక్షలు కూడా కాదు, కేవలం 10 లక్షలతోటే మేము చేసినాం దాన్ని. ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడన్నా ఉంటే మాకు సన్మానం చేయాలి. దాన్ని కూడా వివాదం చేసే ప్రయత్నం మంచిది కాదు. దీనిలో ఓడోడున్నాడో అవన్నీ కూడా తీస్తాం, కానీ దీని వెనుక ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు ఏందో అవన్నీ కూడా బయట తీస్తాం. కానీ అంటే మీకు స్పష్టంగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాం. ఇట్లాంటి బురద వేసే ప్రయత్నం మానుకొని ఎంతో కొంత పుట్టినందుకు సమాజ సేవ చేయడమో, మంచిని మంచి అనడమో నేర్చుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తాం.